రోను తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ వాయువేగంతో కదులుతోంది. ముంచుకొస్తున్న తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరో 2 రోజులు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ను రోను తుఫాను గండం గజగజలాడిస్తోంది. 9 కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో రోను తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది సాయంత్రానికి మరింత బలపడి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి రోను తుఫాను గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో అత్యంత నెమ్మదిగా కదులుతోంది. దీనివల్ల ప్రభావం తుఫాను తీరానికి సమీపంలో ప్రయాణిస్తుండటం, అది సాయంత్రానికి పెను తుఫానుగా తీవ్ర తుఫానుగా మారుతున్న క్రమంలో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించింది. తీర ప్రాంతంలో ఉండే గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాను పెను తుఫానుగా మారే కొద్దీ ఈ గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సముద్రం అయితే పూర్తి అల్లకల్లోలంగా మారిపోయింది. 4 నుంచి 5 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసి పడుతున్న దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. నిన్న వాయుగుండం ప్రభావం వల్ల నెల్లూరులో కూలిన భారీ వృక్షాలను తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ప్రొక్లైన్లను తీసుకొచ్చి రోడ్లపై పడ్డ చెట్లను తొలగిస్తున్నారు. మరోవైపు కూలిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం నెల్లూరు నగరం మీద చాలా స్పష్టంగా తన ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కసారిగా నెల్లూరు నగరంలోని తూర్పు ప్రాంతంగా చెప్పుకునేటువంటి బాలాజీ నగర్ ప్రాంతంలో దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా 2 నిమిషాల పాటు గాలులు వేయడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమే. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే నిన్న సాయంత్రం వరకు పట్టించుకున్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడైతే రోడ్డు మీద పడిపోయినటువంటి చెట్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఈ బాలాజీ నగర్ ప్రాంతంలో దాదాపుగా ప్రతి వీధిలో కూడా ఇలాంటి దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా గాలులు వేయడంతో దాదాపుగా రేకులిళ్ళు కావచ్చు, అదేవిధంగా పూరిళ్ళు దాదాపు పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ నిన్న పూర్తి కుప్పకూలిందని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం ఒక్కసారిగా గాలులు రావడంతో నిన్న ఉదయం నుంచి కూడా స్తంభాలు, అదేవిధంగా ఆ విద్యుత్ వైర్లన్నీ కూడా తెగిపడి ఎక్కడికక్కడ రోడ్డు మీద పడిపోవడంతో నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా పూర్తిగా అంధకారంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వారితో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గాలులు ఏ విధంగా వచ్చాయి, మీరు ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని గాలి 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు గాలి వేగంతో వచ్చింది. 11 kV సబ్స్టేషన్లో వైర్స్ మొత్తం ఇక్కడ ధ్వంసం అయిపోయినాయి. ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా వచ్చిన దానివల్ల రేకులు అయితే టాప్స్ అయితే లేచిపోయినాయి. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఈ విధంగా జరగటం అనేది జరగలేదు. బాలాజీ నగర్లో 11 kV వైర్లు ఎక్కడ కనిపించని విధంగా ఎగిరిపోయినాయి. విద్యుత్ స్తంభాలు అయితే 50 స్తంభాలు ఇరిగిపోయినాయి. మొత్తం వైర్లు ఎక్కడ ఏ విధంగా లేకుండా చెట్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. చెట్లు అయితే 50-70 చెట్లు వరకు పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. ఏదైనా ఇల్లు పడిపోవడం కానీ, రేకులు కూలిపోవడం అలాంటి నష్టాలు ఏమైనా జరగలేదు సార్. చెట్లు చూడండి, పెద్ద చెట్లు పడిపోయాయి. అసలు నిన్న టైం అసలు తాగేదానికి నీళ్ళు లేవు, అసలు వాటర్ లేవు సార్. ప్రాబ్లం మోటార్లు అన్నీ వైర్లన్నీ కట్ అయిపోయినాయి. నీళ్ళు ఏమి లేవు, అసలు చొక్క నీళ్ళు లేవు. ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. అధికారులు ఎవరైనా ఉన్నతాధికారులు రావడం జరిగిందా? కరెంట్ ఎప్పుడు ఇస్తామని చెప్పి ఏమన్నా చెప్పడం? వాళ్ళు మా దగ్గరకు వచ్చి అసలు ఎంక్వైరీ చేయాలి. ఊరు వచ్చారా? మా దగ్గరకు ఊరు రాలే. రాలేదు సార్. మా దగ్గరకు వచ్చే నీళ్ళు ఇస్తాం చేస్తామని ఊరు చాలా లేదు. నేను టైం ఇబ్బంది పడుతున్నాం, బిందులతో మోసుకుంటున్నాం. అక్కడి నుంచి ఊరు రాలే మా దగ్గరికి. తుఫానుగా మారే అవకాశం ఉంది. మళ్ళీ వర్షం కూడా రావచ్చు. అదేవిధంగా భారీ వర్షాలతో పాటు మళ్ళీ కూడా ఈదురుగాలు వీస్తాయని చెప్పి అంటున్నారు. దీని మీద మీరు మిమ్మల్ని ఏమన్నా అప్రమత్తం చేయడం, జాగ్రత్తగా ఉండడం లాంటి? ఊరు రాలేదు సార్ మా దగ్గరికి. అధికారులు ఊరు రాలేదు, మాకు ఊరు చెప్పలేదు. మాకు మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు ఊరు పట్టించుకోలేదు. కరెంట్ ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పలేదు సార్ వాళ్ళు. మాకు ఎప్పుడు ఇస్తారని కూడా ఏం చెప్పలేదు. నిన్న వచ్చిన 11 గంటలకి వచ్చింది. అప్పటి నుంచి మాకు ఇంక లేవు, అసలు కరెంట్ లేదు, వాటర్ లేవు. ఈ కరెంటు తిరిగి రావడానికి ఎన్ని రోజులు పట్టచ్చు సార్? 2 రోజులు పట్టచ్చు బహుశా. ఎందువల్లంటే 11 kVలు అవన్నీ తెగిపోయినాయి కాబట్టి 2 రోజులు బహుశా 2 రోజులు పట్టచ్చు, లేదంటే 2.5 రోజైనా పట్టచ్చు.
బాలాజీ నగర్ లో పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు పట్టణంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ జేసీబీని అదేవిధంగా కార్పొరేషన్ వెహికల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడికైతే కూలిపోయినటువంటి చెట్లు అదేవిధంగా శిథిలాలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగి డంపింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ బయట ప్రాంతంలో పారివేసే పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా బలమైనటువంటి పెనుగాలులు వేయడం వల్ల అటు విద్యుత్ లైన్లు కావచ్చు, విద్యుత్ తీగలు కావచ్చు, భారీ వృక్షాలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు, సైకిళ్ళు ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 30-40 అడుగులు ఎత్తున్నటువంటి భారీ వృక్షాలు కూడా పూర్తిగా వాటి కొమ్మలన్నీ కూడా పూర్తిగా విరిగిపోవడం, రోడ్డుకి అడ్డంగా పడిపోవడం జరిగిన ఆ దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఈ బాలాజీ నగర్లో అనేక ప్రాంతాలంతా కూడా ఇదే విధంగా వహాపేట కావచ్చు, ఉస్మాన్ సాహెబ్పేట కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వృక్షాలన్నీ కూడా నేల కొరిగిపోవడం, అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిలిచిపోవడం, స్తంభాలన్నీ కూడా పడిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి జనాలు చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. అదేవిధంగా రానున్నటువంటి మరికొన్ని గంటల్లో కూడా ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుంది. ఇదే విధంగా మరింత పెనుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా 90 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలాజీ నగర్ వాసులు, నెల్లూరు వాసులు కలవరపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే ఇక్కడ ఉన్న తీవ్ర వాయుగుండంలో ఉన్న నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.